ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారితో మాట్లాడదాం. కుటుంబరావు గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ముందు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆ స్టాక్ మార్కెట్ ఎందుకండి అలా అతలాకుతలం అయిపోతుంది? ఇప్పుడు ఇక్కడ 3 ఇష్యూస్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు, క్లియర్ కట్ గా అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ రావటానికి ముందే ఫారిన్ ఇన్వెస్టర్స్ మరి వాళ్ళు ఏం పసిగట్టారో తెలియదు అనమాట. 1 సైడెడ్ విక్టరీ ఉండదు ఎన్డీఏ కన్నట్టు అనమాట. దాదాపు 2 లక్షల కోట్లకు పైగా షార్ట్ పొజిషన్స్ పెట్టారు. షార్ట్ పొజిషన్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు మార్కెట్ కరెక్ట్ అవుతుందని పడుతుందని చెప్పి ఆ షార్ట్ పొజిషన్స్ పెట్టని చూసాం మనం. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నెక్స్ట్ డే నాడు అనమాట ఎట్లయినా ఎన్డీఏకి 360, 370 రావచ్చు అని అంచనాలు రావటంతో దాదాపు 700 పాయింట్లు పెరిగింది నిన్న. ఆ 700 పాయింట్లు పెరిగింది ఏదైతే ఉందో అనమాట, చాలా మంది ఓవర్ బాట్ పొజిషన్ అని టెక్నికల్ గా స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్ లో ఏదైతే అంటామో ఆ విధంగా ఉండిపోయారు. దాంతో ఇవాళ అంచనాలు తారుమారయ్యి ఎన్డీఏకి అసలు మెజారిటీ వస్తుందా, బీజేపీకి సొంతంగా ఆన్ దేర్ ఓన్ 272 కూడా వస్తాయా రావా అనే అనుమానాలు రావటంతో మార్కెట్ కుప్ప కూలిపోయింది. ఎందుకంటే ఎన్డీఏ అండ్ ఎస్పెషల్లీ బీజేపీ ఇస్ నోన్ ఫర్ రిఫార్మ్స్ అనమాట. అండ్ ఆల్రెడీ ఎన్డీఏ 3.0లో రిఫార్మ్స్ ఎట్లా ఉంటాయి, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ షేర్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇవన్నీ కూడా గత 1 year లో ఎట్లా పెరిగినాయో మనం చూసాం. కాబట్టి అంచనాలు చాలా ఎక్కువ ఉండినాయి అనమాట. ఆ అంచనాలన్నీ తారుమారు అవటంతో ఇప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చే సూచనలు కూడా కనపట్ల 272 కూడా. బీజేపీకి సొంతంగా రావట్లేదు 272. దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్ అండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా అనేది సెకండరీ థింగ్. ఎందుకంటే ఎన్డీఏ ఎట్లానూ ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఇండియా అలయన్స్ కి నెంబర్స్ లేవు కాబట్టి. బట్ బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయేపాటికి ఇక వాళ్ళ అలయన్స్ పార్ట్నర్లు ఎవరు ఉంటారు వాళ్ళ పైన డిపెండెంట్. సరే ప్రోగ్రెసివ్ పార్ట్నర్స్ లైక్ తెలుగుదేశం తోటి ప్రాబ్లం ఉండదు కానీ, బట్ వేరే చిన్న పార్ట్నర్స్ ఎవరన్నా కనుక రేపు ఎదురు తిరిగితే మళ్ళీ ఆ ప్రాబ్లం కూడా గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఏమన్నా ఉంటుందా అనే అనుమానాలే మార్కెట్ డిస్కౌంట్ చేసి వాళ్ళు 1 stage దాదాపు 2000 పాయింట్లు నిఫ్టీ పడింది. ఈ మధ్య కాలంలో చూడలే. గత 6-7 20 lakh crores పోయిందంట. 20 lakhs కాదండి, 39 లక్షల కోట్లు at 1 point ఇవాపరేట్ అయిపోయింది వెంకటకృష్ణ గారు. 39 లక్షల కోట్లు ఇవాపరేట్ అయిపోయి కాస్త రికవర్ అయ్యి అనమాట. ఇప్పుడు 28 లక్షలు అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2000+ పాయింట్స్ పడిందల్లా నిఫ్టీ ఇప్పుడు 1400 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ మార్కెట్ ఈ అతలాకుతలాలు చిన్న ఇన్వెస్టర్లు ఇగ్నోర్ చేసి లాంగ్ టర్మ్ కి కొనుక్కున్నాళ్ళు మాత్రం ఇన్వెస్టెడ్ గా ఉండి 2-3 రోజులు బీపీ టాబ్లెట్ వేసుకుని ఇంట్లో పడుతుంటే బెటర్ అని చెప్పేసి అని అంటాను. రైట్ సార్, రైట్.